ప్రభునందు మరి దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. ఒక్క వాక్యమైన మిమ్మలను తాకబడాలని నేను ప్రార్థన చేసుకుని వచ్చి ఈ వాక్యాన్ని చెప్పటానికి నిలబడి ఉన్నాను. దేవునిరా, మీరు శ్రద్ధగా వింటే తప్పకుండా దేవుడు మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. మన యొక్క జీవితాల్లో మన యొక్క సమస్య ఏంటో ఎరిగిన దేవుడు. కాబట్టి కాసేపు దేవుని వాక్యం వింటే చాలా మంచిది. ఏమంటే అనేక వర్తమానాలు మనం వింటున్నాము. ఈ సమయంలో చిన్న వాక్యాన్ని చదువుతాను. దేవుని 112వ కీర్తన 4వ వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యథార్థవంతులు కూడా చీకటిలోకి వెళ్ళిపోయారట. యథార్థవంతులు చీకటిని అనుభవిస్తున్నారు. మన యొక్క జీవితాల్లో చీకటి అంటే అనారోగ్యత, ఆర్థిక ఇబ్బందులు, అసమాధానం, వేదన, దుఃఖముతో కూడిన జీవితం. దేవుడిరా, ఇవన్నీ కూడా చీకటికి గుర్తు. చాలామంది అనుకుంటారు, వీడు సరి అయిన భక్తి గలవాడు కాదనుకుంటా, అందుకే ఉద్యోగం పోయింది, అందుకే అనారోగ్యత వచ్చింది, వీడు సరైన భక్తి లేదనుకుంటా, కాబట్టే వేదనతో శ్రమల గుండా వెళ్తున్నాడు, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నాడు, అసమాధానం గుండా వెళ్తున్నాడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. దేవునిరా, యథార్థవంతులకు కూడా చీకటి వచ్చుద్ది. యోబును చూచినట్లయితే భక్తిపరుడే, యథార్థవంతుడే. తన బిడ్డలు చనిపోయారు, అనారోగ్యతకు గురయ్యాడు, ఎంతో చీకట్లోకి వెళ్ళిపోయాడు. మనము యోసేపు చూచినట్లయితే యథార్థవంతుడే, జైల్లోకి వెళ్ళిపోయాడు. దేవుడిరా, అలాగే ఎలీషా మరణకరమైన వ్యాధితో అతడు పీడించబడ్డాడు. హిజ్కియా మరణకరమైన వ్యాధి ఆయనకు వచ్చింది. మనం ఇవన్నీ చూసినట్లయితే అంటే యథార్థంగా భక్తి చేస్తున్న వారికి కూడా చీకటి గుండా వారు వెళ్తున్నారు. ఎప్పుడు దేవునిరా, నేను భక్తి చేస్తున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, మందిరానికి వెళ్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, నాకెందుకు ఇలాంటి శ్రమలు అని ఇతరులు కూడా నిన్ను చులకనగా మాట్లాడుతున్నారేమో. ఒక మాట చదువుతాను. హేమాను బాల్యము నుండి భక్తి గలవాడు, అతడు గాయకుడు. హేమాను కూడా ఒక సమయంలో ఒక మాట అంటాడు. దేవుడిరా, 88వ కీర్తన 15వ వచనము. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయను. ఏమండి, బాల్యము నుండి కూడా ఇతడు దుఃఖముతో వేదనతో ఇతడు జీవితం జీవించాడు. చిన్ననాటి నుండి నాకు బాధలే, చిన్ననాటి నుండి కష్టాలే, చిన్ననాటి నుండి దుఃఖకరంగానే నా జీవితం ప్రారంభించబడింది. నేను ఇప్పుడు పెద్దవాడిగా ఉన్నాను, ఏమండి, చీకటియే నాకు బంధువర్గంగా ఉంది అని అంటున్నాడు. తల్లి, నీ జీవితంలో నలిగిపోతున్నావేమో. అవమానం అనే చీకటి, తిరస్కారం అనే చీకటి, మనుషులు నిన్ను ఎగతాళి చేస్తున్నారేమో. ఏమండి, నీ జీవితంలో ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, నీకు వెలుగు రాబోతూ ఉంది. దేవుడు నిన్ను వెలుగులోనికి తీసుకురాబోతున్నాడు. ఏమండి, మధ్యాహ్న తేజస్సులాగా, మధ్యాహ్న కాల వెలుగులాగా దేవుడు నీ జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. దేవుడిరా, భక్తి చేస్తున్నావు కానీ అనేక రీతులుగా కొట్టబడుతున్నావేమో. ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకో, నువ్వు నమ్మిన దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన నిన్ను ఆదుకోవటానికి దిగి రాబోతున్నాడు. గొప్ప మధ్యాహ్న కాల తేజస్సులాగా నీ జీవితం మారిపోబోతుంది.
ఎప్పుడు కూడా చీకట్లో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావా? దేవుడు గొప్ప వెలుగులోనికి దేవుడు తీసుకురాబోతున్నాడు. మరొక మాట చెప్తున్నాను, నీ యొక్క జీవితంలో ఒక శుభవార్త ఏంటంటే దేవుడు చీకట్లో నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు అనే మాట. మనము యథార్థతను మనం పోగొట్టుకోకూడదు, భక్తిని పోగొట్టుకోకూడదు, విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, దేవుని హస్తాన్ని మనం పోగొట్టుకోకూడదు. యోబు గారు యథార్థవంతుడు. మీరు గమనించారా? యథార్థత అని అంటే 3 పదాలు ఉన్నాయి కింద. ఏం పదాలు అయ్యా అంటే, మొట్టమొదట కటాక్షము కలిగిన వాడుగా మనము జీవించాలి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 7, 8 వచనాలు, నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమారిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నువ్వు చేసినడలా నీ వెలుగు వేకువ చుక్కు వలె ఉదయించును. దేవునిరా, మనము లక్ష్యము కలిగిన వారంగా, కటాక్షము కలిగిన వారుగా మనం ఉండాలి. దేవునిరా, ఇలాగు నువ్వు చేస్తే నీ యొక్క చుట్టుప్రక్కల నువ్వు చేస్తున్న డ్యూటీ దగ్గర ఎవరైనా వస్త్రహీనులుగా ఉంటే కనికరపడి వారికి వస్త్రాన్ని నువ్వు దానంగా ఇవ్వాలి. మీరు గమనించారా? ఆహారం లేకపోతే ఆహారం నువ్వు ఒక పూట ఆహారమైనా నువ్వు వారికి పెట్టాలి. ఎందుకంటే దేవుడు దయగల వారి ఎడల దేవుడు దయ చూపిస్తాడట, కఠినుల ఎడల దేవుడు కఠినత్వాన్ని చూపిస్తాడట. నువ్వు యథార్థవంతుడుగా నీకు ఉన్న స్థితిలోనే నువ్వు ఇతరులకు ఏదైనా నువ్వు సహాయం చేసే వ్యక్తివుగా, దయ చూపించే వ్యక్తివుగా, కటాక్షము కలిగిన వ్యక్తివుగా నువ్వు ఉంటే నీ జీవితంలో దేవాది దేవుడు ఉన్నాడే, ఆయన కరుణా కటాక్షములు నీ ఎడల చూపిస్తాడు. దయగల వారి మీద ఆయన దయ చూపించే దేవుడు. దేవుడురా, మనము కఠినుల ఎడల కఠినత్వంగా మనం ఎప్పుడు వ్యవహరించకూడదు, కఠినంగా మాట్లాడకూడదు. మన ఎదుటికి సహాయం కొరకు వచ్చినటువంటి వారికి ఏదో ఒక సహాయము నువ్వు చేయాలి. అప్పుడే కరుణా కటాక్షములు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండగలవు. మీరు గమనించారా? రెండవ మాట ఏంటంటే వాత్సల్యత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. రెండవ మాట వాత్సల్యత అంటే క్షమించి చేరదీయటం. మనము దేవుని విషయంలో అనేక రీతులుగా మనము ఆయన్ని బాధ పెట్టే వారంగా ఉన్నాం. ఎన్నోసార్లు ఆయన గాయాల్ని నువ్వు రేపావు, ఎన్నోసార్లు ఆయన కోపాన్ని రేపావు. నీ యొక్క మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా. ఏమండి, నువ్వు క్రైస్తవుడివే, యథార్థవంతుడని చెప్పుకుంటున్న వ్యక్తివే, కానీ నువ్వు అనేకసార్లు దేవుని మాట వినలేదు, దేవుని చిత్తం నువ్వు చేయలే. అయినా దేవుడు నిన్ను కనికరించి నిన్ను బ్రతికిస్తూ వస్తున్నాడు. నువ్వు ఇతరుల ఎడల కూడా, నీ ఎడల ఎవరైనా అపకారం చేశారనుకో, నువ్వు వెంటనే వారిని నువ్వు క్షమించాలి, నువ్వు చేరదీయాలి. దేవుని వాక్యంలో 78వ కీర్తన 38వ వచనంలో, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషములు పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకునేవాడు. మన దేవుడు ఎవరయ్యా అంటే వాత్సల్యపూర్ణుడు, సంపూర్ణుడు. అండి, ఆదాము అవ్వలు ఒకసారే పాపం చేశారు అవిధేయత వల్ల. రెండో మాట ఏంటంటే వారి యొక్క జీవితంలో దేవుని మాటకు లోబడలేదు. అది ఎప్పుడైతే దేవుని మాట వినలేదో ఏదైనా తోట నుండి దేవుడు వారిని వెళ్ళగొట్టాడు. ఈ యొక్క ఆధునిక దినాల్లో, ఈ యొక్క కృపాకాలములో దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, కాపాడుతున్నాడు, దయ చూపిస్తున్నాడు. ఎన్నోసార్లు మరణానికి అప్పగించబడవలసిన వారం కూడా మరణానికి ఆయన అప్పగించకుండా నిన్ను కాపాడుతున్నాడు. నిన్నే కాదు, నీ బిడ్డలను దేవుడు కాపాడుతున్నాడు, నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. తినటానికి ఆహారం, ధరించడానికి వస్త్రాలు, ఉండటానికి నివాసాన్ని కూడా దేవుడు నీకు ఏర్పాటు చేసి నిన్ను ఎంతగానో కాపాడుతూ ఉండగా నువ్వు ఇతరులను క్షమించే వ్యక్తిగా,
నిన్ను ఎవరైతే నొప్పించారో బాధపరిచినట్లుగా మాట్లాడారో వారి మీద పగ తీర్చుకోవటానికి ఎప్పుడు నువ్వు సాహసించబాకు. యేసు ప్రభు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. యేసు ప్రభు అనేక రీతులుగా కొట్టబడ్డాడు, మరలా కొట్టలేదు. దూషించబడ్డాడు, గుద్దబడ్డాడు, చెంపముట మీద కొట్టబడ్డాడు. ఆయన ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. గుద్దారట, అన్నీ సహించాడు. కానీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరి మీద ఉగ్రత రానివద్దయ్యా అని తండ్రికి ప్రార్థించిన దేవుడిగా మనకు ఉన్నాడు. వాత్సల్యత అదే యథార్థత. మూడవ మాట చెప్తున్నాను, నీతి గలవారుగా మనం ఉండాలి. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టుద్ది. యథార్థవంతులు అంటే నీతి గలవారు. దేవునిరా, నీతిని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. మన యొక్క జీవితాల్లో దేవునిరా, నీతి జనులు ఘనతకెక్కుటకు కారణమవుద్దట. జీవితంలో ఎప్పుడు నీతి విలువలు మనం పోగొట్టుకోకూడదు. యోసేపు జీవితంలో నీతిని అతడు ఎప్పుడు పోగొట్టుకోవాలి. శ్రమల్లో ఉన్నా, అలాగే దేశంలో ఉన్నా తను నీతిగా యోసేపు జీవించాడు. అబ్రహాము విశ్వాస మూలంగా అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నీతి అంటే దేవుని వాక్యం వినే ప్రతి ఒక్కరు నీతిమంతులు కాదు, ఆ వాక్యాన్ని అనుసరించి జీవించే వాళ్ళే నీతిమంతులు. తల్లి, నువ్వు నీతిమంతురాలువేనా? దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చేస్తున్నావా? ఏదైతే దేవుడు చెయ్యొద్దంటున్నాడో దాన్ని చేయకుండా మానుతున్నావా? విశ్వాస మూలంగా మన దేవుడు కనిపించడు. ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు, వాక్యరూపిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. నువ్వు ఆయన వాక్యానికి లోబడి విశ్వాసం ఉంచి నువ్వు ఆ వాక్యాన్ని అనుసరించాలి. దేవునిరా, నీ చుట్టూ చీకటిగా ఉందేమో, నువ్వు నీతి గలవాడివై ఎదురు చూడు. నీ జీవితంలో గొప్ప వెలుగు నీ యొక్క ఇంటిలోనికి రాబోతూ ఉంది. దేవునిరా, ప్రార్థన చేయి. ఒకడు శ్రమ కలిగిన అతడు ప్రార్థన చేయాలి. నీ శత్రువులను నువ్వు ప్రేమిస్తున్నావా? మనల్ని ప్రేమించేవారినే ప్రేమించట్లా, శత్రువులను ఏం ప్రేమిస్తామండి అంటూ ఉంటారు. మీకా గ్రంథంలో ఒక మాట రాసినట్లుగా మనం చూస్తాము. మీకా భక్తుడు అంటాడు, నా శత్రువా, నా మీద నువ్వు అతిశయపడొద్దు. నేను క్రిందపడిన మరలా తిరిగి లేస్తా. యెహోవా నాకు వెలుగుగా ఉండును. నా దేవుని యెహోవా నా చీకటిని వెలుగుగా మారుస్తాడు. విశ్వాసపు పలుకులు మనం పలుకుతూ ఉండాలి. మీరు గమనించారా? ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయము 8వ వచనంలో, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు. ఎవరి దేవుడయ్యా అంటే కారు చీకటిలో ఆయన గొప్ప వెలుగుతో ఆయన మార్చేవాడు. దేవుడిరా, యోబు జీవితాన్ని ఆయన మార్చలేదా? యోబు అలాగే కనిపెట్టుకుంటూ వచ్చాడు. యోబు ఎదురు చూచాడు, చీకట్లో ఉన్నాడు. అయితే గొప్ప వెలుగులోనికి రెండంతలుగా దేవుడు ఆయన్ని దీవించాడు. మీరు రూతును చూద్దాం. రూతును కూడా దేవుడు విడిచిపెట్టాడా అండి? మోడుబారిన జీవితాన్ని ఆయన చిగురింపజేశాడు. చీకట్లో ఉన్న ఆమెను జీవితమే అయిపోయింది అనుకుంది. ఆమె తగ్గింపు, ఆమె సమర్పణ, ఆమె విధేయత, ఆమె దీనత్వం ఆమెను గొప్ప వెలుగులోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టుద్ది. వెలుగు నీ ఇంట్లోనికి రాబోతుంది. మధ్యాహ్న కాల తేజస్సులాగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. నీలో ఉన్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు గుండా, అనారోగ్యము గుండా, లేకపోతే వేదనతోనూ, చింత కలవరముతోనూ, భర్తను బట్టి కృంగిపోతున్నవేమో, భార్యను బట్టి, బిడ్డలను బట్టి కృంగిపోతున్నవేమో. అయితే దేవునిడిరా, నువ్వు దేవుని తట్టు తిరుగు. రూతును ఆశ్చర్యరీతిగా సింహాల బోననే దానియేలు సింహాల బోను నుంచి దేవుడు ఆయన్ని విడిపించలేదా? మీరు యోసేపును చీకట్లో ఉన్నాడు అని అనుకున్నాడు తానుగా. ప్రధానమంత్రిగా దేవుడు ఆయన్ని చేయలేదా? యోసేపును బలపరిచి చీకట్లో నుండి గొప్ప వెలుగులోనికి తీసుకుని వచ్చిన దేవుడు నిన్నెందుకు తీసుకురాడు? యోబును చీకట్లో నుండి రెండంతలుగా గొప్ప వెలుగులోనికి తీసుకొచ్చిన దేవుడు నీ జీవితాన్ని ఎందుకు చేయడు? దేవుని వాక్యంలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో,
సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి. మీరు గమనించారా? యేసయ్య పాదాల దగ్గర సమస్తము తండ్రి అయిన దేవుడు ఆయన పాదాల దగ్గర ఉంచేశాడు. మనం ఏం చేయాలి అంటే ఆయన పాదాల దగ్గర మనం సమీపించాలి. యథార్థవంతుడివే, నేను కాదంట్లా. దేవునిరా, నువ్వు యథార్థవంతుడుగా సమస్యలు గుండా వెళ్తూ ఉంటే నువ్వు యేసయ్య పాదాలని గట్టిగా పట్టుకో. మరియ ఉంది, యేసు పాదాల దగ్గర కూర్చుంది. మార్త ఉంది, అనేక పనులు పెట్టుకుని సతమతం అయిపోతుంది, కంగారు అవుతుంది. ఏమండి, యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని మరియ నిబ్బరంగా, ఏమండి, ప్రశాంతంగా, నెమ్మదిగా, పరలోక వశురాలిగా ఆమె మార్చబడిపోయింది. యేసు పాదాల దగ్గర కూర్చొని ఇహలోకాన్ని మర్చిపోయింది. పరసంబంధమైన ఊహలు, ఆలోచనలు, తలంపులతో ఆమె నింపబడిపోయింది. మనము సమస్యల వైపు చూడకూడదు. సమస్యలు పరిష్కరించగలిగిన దేవుని దగ్గర దేవుని వాక్యము వినాలి. యేసు పాదాల దగ్గర కూర్చోవాలి. అయితే మరియ ఉత్తమమైన దాన్ని ఆమె కోరుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మార్త అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడిపోతూ ఉంది. తల్లి, నీ జీవితంలో యేసు వైపు చూడు. దేవుడు నీ జీవితంలో వెలుగును అనుగ్రహించే దేవుడు. యేసు ప్రభు పాదాల దగ్గరే అన్నీ పెట్టేశాడు, నీకు కావలసినవన్నీ. మీరు గమనించారా? హెబ్రీ పత్రికలో కూడా 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి అంటాడు. ఆయన పాదాల దగ్గర మనము కూర్చునే వారంగా ఉండాలి. మన యొక్క జీవితాల్లో మనము ఆయన పాదాల దగ్గర మనం కూర్చుంటున్నామా? మరి ఆ యేసు పాదాల దగ్గర కూర్చొని ఆత్మీయతను, మహిమను, ఏమండి, ఆయన యొక్క కృపను పొందుకుంటూ ఉంది. వాక్యము వెల్లడి అగుడుతోడనే వెలుగు కలుగుద్దట. వాక్యము వెల్లడి అగుడుతోడనే. వాక్యమట పాదాలకు దీపము, త్రోవలకు వెలుగు. ఏమండి, దేవుని వాక్యము బ్రతికించుద్దండి, నెమ్మదినిచ్చుద్దండి. బాధలో నెమ్మదిని కలగజేసేది దేవుని వాక్యం. ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తున్న వ్యక్తులు చాలా శ్రమలో ఉండి కూడా నిబ్బరంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, సమాధానంతో నింపబడిన వ్యక్తులుగా ఉంటారు. దేవునిడ్రా, యేసయ్య పాదాల దగ్గర మరియ కూర్చున్నట్లుగా ఎక్కువ సమయాన్ని గడుపుదు. ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. వాక్యము వెల్లడి అగుడుతోనే వెలుగు కలుగుద్ది. నీ హృదయంలో వెలుగు కలుగుద్ది. నీ కుటుంబాన్ని వెలిగించే వ్యక్తివుగా నువ్వు ఉంటావు. ఈ రోజునండి యేసు పాదాల దగ్గర కూర్చోకపోవటం వల్లే సమస్యలు ఇంకా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మరొక మాట చెప్తున్నాను. యేసు ప్రభు ఈ లోకములో ఉండగా ఏమండి, ఆ యొక్క కృంటి వారిని, గుడ్డి వారిని, ఏమండి, పక్షవాయు గల వారిని, కుష్ఠరోగులు తీసుకొచ్చి యేసు పాదాల దగ్గర పడేసేవాడట. యేసు పాదాల దగ్గర కూర్చుంటే అన్నిటికీ పరిష్కారము అని. అన్ని రకాలైన వ్యాధిగ్రస్తులకి స్వస్థత యేసు పాదాల దగ్గరే. అన్నిటికీ సమస్య పరిష్కారము. ఆ మాట చూడండి, నేను చదువుతాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వచనము. బహుజన సమూహములు ఆయన యొద్దకు కూడి కుంటివారు, గ్రుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. ఆయన పాదాల దగ్గర తీసుకొచ్చి పడేశారట. దేవుడు వాళ్ళందరినీ స్వస్థపరిచాడట. దేవునిడ్రా, నీ యొక్క ఏమండి ఆత్మీయ సంబంధమైన అనారోగ్యతను బాగు చేసేది దేవుడే. రెండవది, నీ శరీర సంబంధమైన ఏమండి అనారోగ్యతను స్వస్థపరిచేది దేవుడే. ఆత్మ సంబంధమైన మానసిక అనారోగ్యతను సరిచేసేది దేవుడే. చాలామంది కృంగిపోతున్నావు, చింతిస్తున్నావు, కలవరపడుతున్నావు అంటే నీ మనసు ఏమండి పరిపరివిధాలుగా వెళ్తుంది అంటే మానసికమైన అనారోగ్యత నువ్వు గురవుతున్నావు. కాబట్టి దేవుడు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో కూర్చో, వాక్యం చదువు, ప్రార్థన చేయి, స్తుతించు, ఆరాధన చేయి, పరిశుద్ధుల సహవాసము నువ్వు కలిగి ఉండు. నీ జీవితాల్లో దేవుడు అద్భుతం చేయాలనుకుంటున్నాడు. ఏమండి, ఒకనికి శ్రమ కలిగిన అతడు ప్రార్థన చేయాలి. అయితే ఒకడు సంతోషము కలిగి ఉండిన అతడు పాటలు పాడాలి,
పాటలు పాడుతున్నావా? అలాగే దేవునిరా ఈ సమయంలో దేవుని పాదాల దగ్గర నువ్వు కూర్చుంటున్నావా? తల్లి, దేవుడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టిస్తాడు. నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చుంటే నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తాడట. చూడండి దేవుని యొక్క వాక్యంలో 110వ కీర్తన 1-2 వచనాలు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులోండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. మీరు గమనించారా? నువ్వట దేవుని కుడిపార్శ్వమున నువ్వు కూర్చుంటే నిన్ను నిలబడి చేస్తుందే నీ శత్రువు. నీ సమస్యే నీ శత్రువు. నువ్వు ఎప్పుడు అనుకోబాకు నా భర్తే నాకు శత్రువు అండి, నా భార్యే నాకు శత్రువు అండి, నా పిల్లలే నాకు శత్రువులు అండి అనబాకు. ప్రధానంగా మన శత్రువు ఎవరు అంటే సాతానుడు. నువ్వు గనక యేసు పాదాల దగ్గర, యేసు పక్కన, ఆయన కుడిపార్శ్వమున నువ్వు ఉంటే నీ యొక్క శత్రువుని నీ పాదాల క్రింద దేవుడు పెడతాడట. ఏ సమస్య అయితే నిన్ను సవాలు విసురుతుందో అది నీ కాళ్ళ క్రింద దేవుడు త్రొక్కిస్తాడు. గొలియాతు విర్రవీగుతూ వచ్చాడు. దావీదు ధైర్యంగా విశ్వాసముతో దేవుని పక్షంగా నాకు దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుని పక్షంగా నిలబడినప్పుడు ఆ గొలియాతు దావీదు కాళ్ళ క్రింద దేవుడు పెట్టేశాడు. ఈ జీవితంలో యుద్ధము యెహోవాదే. కాబట్టి ఈ యుద్ధ భూమిలో నువ్వు జయించాలి. నువ్వు అనారోగ్యతను ఆరోగ్యకరంగా నువ్వు మార్చబడాలి. నీ అవమానము కొట్టివేసి రెట్టింపు ఘనత దేవుడు నీకు ఇవ్వాలి. నీ ఓటమిని విజయముగా దేవుడు మార్చాలి. నీ చీకటిని వెలుగుగా దేవుడు మార్చాలి. నీ అనారోగ్యతను ఆరోగ్యకరంగా మార్చబడాలి అని అంటే నువ్వు ఆయన కుడిపార్శ్వము దగ్గర నువ్వు నిలబడాలి. ఆయన్ని నువ్వు తోడుగా చేసుకోవాలి. అప్పుడు దేవుడే దేవుని సహాయం ద్వారా నీ శత్రువుని దేవుడు నీ కాళ్ళ క్రింద ఆయన పెట్టబోతున్నాడు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగినవాడు. తల్లి, నేను 25 సంవత్సరాలు సేవా జీవితంలో నేను కొనసాగుతూ అనేక పోరాటాలు, అనేక నిందలు, అవమానాలు, కుటుంబంలో బిడ్డల ద్వారా లేకపోతే భార్య ద్వారా, సంఘములో ఆయా రీతులుగా శ్రమలో ఉండాల్సి వచ్చేది. ఆ శ్రమలు అవన్నీ కూడా చూచి చాలా చింతిస్తూ కలవరపడుతూ ఉండేవాడిని. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, అయ్యా ఈ సమస్య ఇదయ్యా, నా సంఘంలో సమస్య ఇది, నా బిడ్డల మధ్య ఈ సమస్య ఉందయ్యా, భార్య భర్తల మధ్య ఈ సమస్య ఉందయ్యా, నేను ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నానయ్యా, నా శత్రువైన సాతానుడు మా ఇంట్లో పనిచేస్తున్నాడయ్యా అని మోకరించి ప్రార్థన చేస్తే దేవుడే నాకు పరలోకం నుండి నాకు జవాబు ఇస్తూ ఉండేవాడు. విజయోత్సవముతో దేవుడు నన్ను ఊరేగింపజేస్తూ వచ్చాడు. సాక్ష్యం నేనే చెప్తున్నాను. నన్ను చేయి విడిచిపెట్టని దేవుడు నిన్ను కూడా చేయి విడిచిపెట్టడు. నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తాడు. నీ శత్రువుని తీసుకొచ్చి నీ కాళ్ళ క్రింద చెదరొక్కేటట్లుగా చేస్తాడు. నీ కాళ్ళ క్రిందే పెడతాడు. దేవుడు చెప్తున్నాడు, అలాగే నువ్వు ఆయన వైపు చూడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖముల ఎల్లడనూ లజ్జింపకపోవును. నిన్ను సిగ్గుపరచడు. నువ్వు ఆయన తట్టు చూడు, ఆయన నీ తట్టు చూస్తాడు. విజయముతో దేవుడు నింపబోతున్నాడు. కాబట్టి ఆయన పాదాల దగ్గర అన్నీ ఉన్నాయి. తల్లి, ఆయన పాదాలను గట్టిగా పట్టుకో, ఆయన పాదాల దగ్గర కూర్చో. మార్త వలె ఉండబాకు, మరియ వలె ఆయన పాదాల దగ్గర కూర్చో. నీకు జయము వచ్చేంత వరకు, దేవుడు నిన్ను బలపరిచేంత వరకు, గొప్ప వెలుగుతో నిన్ను నింపేంత వరకు. యాకోబు కూడా ఒక రాత్రి దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. అక్కడి నుండి బయలుదేరినప్పుడు సూర్యోదయం అయిందట. దేవుడిరా, యాకోబును ఆదరించి బలపరిచిన దేవుడు నిన్ను బలపరచడా, నీకు సహాయం చేయడా, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు అనే సంగతి నువ్వు మర్చిపోబాకు. నేను కూడా చెప్తున్నా, ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, అవమానాలు గుండా దేవుడు నాకు సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. కృంగిపోబాకు, ఏడవబాకు, కలవరం చెందబాకు, నిబ్బరంగా ఉండు, విశ్వాసం ఉంచు. నువ్వు దేవుని నమ్మిక
ఉంచితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. నమ్మిక మాత్రం ఉంచు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అబ్రహాము విశ్వాస మూలంగా అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుడు ఏం చెప్తే అది చేస్తూ వచ్చాడు. అందుకే దేవుడు అబ్రహాము దేవుడిగా, ఇస్సాకు దేవుడిగా, యాకోబుల దేవుడిగా మన ముందు నిలిచాడు. వారు దేవుని మాట విన్నారు. నువ్వు కూడా దేవుని మాట వినవు. ఆయన చిత్తం చేయి, ఆయనకు విధేయత చూపించు. బలమైన కార్యాలు నీ దేవుడు నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు. ఏమండి, నువ్వు ధైర్యంగా ఉండు. ప్రభువు నీకు సహాయం చేయును గాక. ప్రార్థన. తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు విన్న వాక్య వర్తమానము నీ బిడ్డల జీవితాల్లో అయా దీవెనకరంగా మార్చు. వారిని అద్భుత రీతిగా వారిని బలపరచు. ఎంతోమంది నెమ్మది లేదు, సమాధానం లేదు. భక్తి చేస్తున్నా అనుకుంటున్నారు. నేను యథార్థంగానే ఉన్నాను, పైన ఒకటి లోపల ఒకటి అనేది లేదు. యథార్థంగానే భక్తి చేస్తున్నా, కానీ నా జీవితంలో చీకటి ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. వారిని బలపరిచి వారిని లేవనెత్తండి. వారి చీకటిని వెలుగుగా చేయండి. అద్భుతాలు జరుగునుగాక అని ప్రార్థిస్తూ నా ప్రార్థన ముద్ర వేయమని యేసు నామమును అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీ అందరికీ తోడై ఉండునుగాక. దేవుడు గొప్ప వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వచ్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.